హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదైతే మా ఊరు టెంపుల్ అన్నమాట, నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నారా? మేమైతే అన్నయ్య వాళ్ళు నరసింహస్వామికి ఆటతో వేస్తుర్రు, సో అందుకే వచ్చామన్నమాట. వాళ్ళైతే ఏదో కోరిక కోరుకున్నారంట, తీరితే ఈ ఆటతో వేస్తానని మొక్కిరంట, సో అందుకే వచ్చిరన్నమాట. అండ్ ఇక్కడ మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాం. వీళ్ళైతే మా అన్నయ్యలు, మా వదినలు, వాళ్ళ పిల్లలు అండ్ చుట్టాలు కూడా వచ్చిర్రు. అండ్ ఇక్కడ ప్రదక్షిణలు అయితే వేస్తున్నాం. ఇక్కడ మా వదిన, అక్కయ్య వాళ్ళ కూతురు అందరూ హాయ్ చెప్తున్నారు. మా చిన్నమ్మ వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు చూడండి. వీళ్ళందరూ అయితే మా చుట్టాలే. అండ్ ఇక్కడ టెంపుల్. అండ్ ఇక్కడ 3 ప్రదక్షిణలు అయితే వేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి గుర్రం బాగుంది కదా విగ్రహం అయితే. అండ్ ఈ నరసింహస్వామి అయితే చాలా ఫేమస్ మా ఊర్లోనైతే. లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. అండ్ జాతర అప్పుడైతే ఫుల్ పెద్దగా జరుగుతుంది జాతర. అండ్ నేను మొన్న వీడియో కూడా తీసి పెట్టిన. ఇదే టెంపుల్. అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు. చూడండి వట్టప్పుడు కూడా బాగానే ఉంటారు భక్తులు అయితే, చాలామంది వస్తారు నరసింహస్వామి టెంపుల్కి అయితే. మా పొట్టోడని మా కోడలు చూడండి ఎట్లా పోతున్నారు, ఎంత మంచిగా పోతున్నారో చేతులు పట్టుకొని. అండ్ ఇక్కడ 3 ప్రదక్షిణలు అయితే వేసి లోపలికి అయితే వెళ్ళినాం. అండ్ ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం దేవుని దగ్గరికి, టెంపుల్ లోపలికి. టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. చూడండి విగ్రహాలు అయితే ఏం విగ్రహాలు నాకైతే తెలియదు. ఇక్కడ పక్కన ఉన్నది చిన్నది హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ పక్కనే. చూడండి ఇదైతే హనుమాన్ టెంపుల్. మా కోడలు అయితే మొక్కుతుంది మంచిగా. ఆల్రెడీ ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే వచ్చినాయి, పూజ చేయించుకుంటున్నారు అయ్యగారితో. మేమైతే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు అయిపోయినాక వేయించుకుందాం అనేసి. అండ్ మా కోడలు అయితే హనుమాన్ టెంపుల్లో ఉన్న గంటనైతే కొడుతుంది చూడండి. అండ్ నేను చూస్తున్నాను లేదా అనేసి మరీ వంగి చూస్తుంది. మేమందరం ఒక దగ్గర ఉంటే మా పొట్టోడైతే బయట తిరుగుతుంది మంచిగా. అండ్ వాళ్ళైతే పూజ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళినాం లోపలికి. చూడండి లోపల కనిపిస్తుంది కదా, ఒక పెద్ద బండ కిందనైతే వెలిసిండు లక్ష్మీ నరసింహస్వామి. చాలా పవర్ఫుల్ అన్నమాట. బండ కిందనే వెలిసిండు. సో బండను తీయకుండా అట్లనే చుట్టూ అయితే గుడి కట్టేసిర్రు పెద్దగా, చాలా డెవలప్ చేసిర్రు. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాడు దేవుడైతే నరసింహస్వామి. ఇక్కడ మాకైతే పూజ చేస్తున్నాడు అయ్యగారు, అర్చన చేస్తున్నాడు, చేసి బొట్లు అయితే పెడుతున్నాడు అందరికీ. అండ్ మా పొట్టోడైతే బయట కురికిండు లేడు, అందరైతే బొట్టు పెట్టించుకున్నారు. అండ్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు అయ్యగారు అయితే ఆగిండు బొట్టు పెట్టడానికి. మా పొట్టోనైతే తీసుకొచ్చిండు బావ. అండ్ వాళ్ళిద్దరికి కూడా పెట్టేసిండు బొట్టు. అండ్ ఇక్కడ బయటకైతే వచ్చేసినాం, కొబ్బరికాయ కొట్టుతున్నాం. ఎవరు కొబ్బరికాయలు అయితే వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. అండ్ కొబ్బరి నీళ్ళు కూడా వదిలిపెడుతున్నారు మా వాళ్ళు అయితే. కొబ్బరికాయ నీళ్ళు కూడా వదిలిపెట్టకుండా మంచిగా తాగుతున్నారు. ఎండాకాలం కదా అంతే ఉంటుంది మరి. అండ్ పూజ అయితే అయిపోయింది, వెళ్తున్నాం.
అండ్ పూజ అయితే అయిపోయింది కాబట్టి కిందికైతే వెళ్తున్నాం. ఇక మేకనైతే కోస్తారు. ఇక్కడ చూడండి జాతర అప్పుడైతే ఫుల్ పెద్దగా ఇదంతా జాతర జరుగుతుంది. ఇప్పుడైతే వడ్లు కోసిర్రు, క్వాంటా పెడతారు. వడ్లు అయితే ఇవన్నీ వడ్లే వేసిర్రు. వడ్లన్నీ క్వాంటా తీసుకుపోతారు. చూడండి ఇక్కడ బస్తాలలో వేసిర్రు. ఇదంతా ఖాళీ ప్లేసే, ఇదంతా జాతర జరుగుతుంది. అండ్ ఇక్కడ మేమైతే ఉల్లిగడ్డలు, మిర్చి, పుదీనా, కొత్తిమీర కోస్తున్నాం బగారకు అండ్ కర్రీ కోసం. అది అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ వైట్ తాగుతున్నాం అందరం. అండ్ ఇక్కడ వంటలు కూడా వేస్తున్నారు. బగారా అండ్ కర్రీ కూడా వండుతున్నారు మా అన్నయ్య వాళ్ళు. బగారా అయితే వేసిర్రు పొయ్యి మీద. అండ్ ఇట్లా జాతరలోకి వచ్చి వండుకొని అక్కడ వండుకొని తింటే అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా. అసలు టేస్ట్ కూడా కర్రీ సూపర్ కుదురుతుంది, చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చెట్ల కింద వండుకొని తింటే. బగారా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కర్రీ అయితే వండుతున్నారు మా అన్నయ్య వాళ్ళు. మా అన్నయ్యలు వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, గంట కొట్టుర్రి అని కామెంట్ చేస్తున్నారు నవ్వుకుంటా. అండ్ ఇక్కడ మా అక్కనైతే కారం వేస్తుంది. అందరు కలిసి అయితే వండుతున్నారు కర్రీ. ఒక్కరు వండితే మంచిగా ఉండదు కదా, అందరు కలిసి వండితే మంచిగా ఉంటుంది కదా టేస్ట్. అందుకోసమని కారం అయితే కలుపుతున్నారు అందరు. అయితే ఇక్కడ మా అక్క అయితే కలుపుతుంది కారం, హాయ్ చెప్తుంది చూడండి. అండ్ మా వదిన ఎల్లో కలర్ సారీ. అండ్ ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. అన్నం తింటున్నాం ఇక్కడ మా అక్క వాళ్ళు అందరం కలిసి. గర్ల్స్ అందరం ఒక సైడ్ కూర్చున్నాం. అండ్ బాయ్స్ అందరూ ఒక సైడ్ కూర్చున్నారు సిట్టింగ్ అయితే. పొట్టోడు చూడండి ఇట్లా తిన్నాడు, మధ్యలో కూర్చున్నాడు ఇటు కాకుండా. ఇటైతే బాయ్స్ కూర్చున్నారు. అండ్ ఇక్కడ గర్ల్స్ అయితే తినడం అయిపోయింది, బాయ్స్ అయితే ఇంకా కాలేదు. అంతేనండి, మేమైతే ఈ విధంగానైతే చెట్ల తిద్దాలు ఇలాగే వేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.